ముందుగా నాన్నగారు యాక్టర్‌గా కొన్ని సినిమాలు చేశారు. తర్వాత అనుకోకుండా నిర్మాతగా మారాల్సొచ్చింది. హ్మ్. మొదటిసారిగా 'కె. విశ్వనాథ్' గారిని ఎప్పుడు, ఎక్కడ, ఎలా కలిసారు? 'నేరము శిక్ష' అనే సినిమాలో ఒక చాలా అద్భుతమైన క్యారెక్టర్ చేశారు నాన్నగారు. సార్. విశ్వనాథ్ గారు డైరెక్షను, కృష్ణ గారు హీరో. హ్మ్. అది. ఆ సినిమా షూటింగ్ అప్పుడే ఎప్పుడూ వచ్చి చెప్తూ ఉండేవారు. హ్మ్. ఇంత గొప్ప డైరెక్టర్ నేను ఈ మధ్యకాలంలో ఎక్కడ చూడలేదు. అంటే నేను పాత డైరెక్టర్‌లో పెద్ద దీంట్లో యాక్ట్ చేయలేకపోయాను. బట్ ఇప్పుడు ఈయన్ని చూస్తుంటే ఎంతో చాలా డిఫరెంట్‌గా అనిపించింది. ఎందుకంటే రొటీన్‌గా ఎన్నో సినిమాలు చేస్తున్నాను నేను. అప్పుడు యాక్ట్ చేస్తున్నాను. బట్ ఈ దీంట్లో ఎందుకో ఆయన డెడికేషన్ గానీ, ఆర్టిస్టులకి చెప్పే విధానం గానీ, అలాగే కెమెరామెన్ తోటి షాట్స్ గురించి కానీ, ఇయన్నీ డిస్కషన్స్ ఇయన్నీ చూస్తూ ఉంటే నిజంగా ఎప్పటికైనా సినిమా చేస్తే ఆయనతో చేయాలి. ఓకే. సినిమా తీస్తే హ్మ్. అని అంటే అప్పుడు మామూలుగా అనుకున్నారు తీస్తే అని. సార్. అంటే అప్పుడు ఇంకా ఇది కూడా లేదు యాక్చువల్‌గా ప్లానింగ్స్ కూడా ఏమీ లేవండి. అది. అలాగా అక్కడ బీజం పడిందండి హ్మ్. మా నాన్నగారికి. ఆయనతోటే చెయ్యాలి ఎప్పుడైనా సినిమా చేస్తే అని. అదృష్టం కలిసొచ్చి హ్మ్. మా నాన్నగారు ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక సినిమా చేద్దామని మా నాన్నగారి దగ్గరికి వస్తే ఆయన చెప్పారు, విశ్వనాథ్ గారి దగ్గర నేను మాట్లాడతాను ఇదని. ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పారు, ఇలాగ మా ఫ్రెండ్స్ సార్ ఇది అంటే అప్పటికే కొంచెం కొంచెం చనువు ఆయనతోటి సార్. ఏర్పడింది. అంటే విశ్వనాథ్ గారితోటి. అంటే నాగేశ్వరరావు ఇప్పుడు చాలా బిజీగా ఉంది నాకు 3 సినిమాలు కమిట్మెంట్ ఉంది. హ్మ్. ఇప్పుడు చేయలేనేమో అన్నారు. లేదు లేదండి మీరు నేను సినిమా అంటూ చేస్తే మీతోటే ఫస్ట్ స్టార్ట్ చేస్తానన్నారు. సార్. అలాగా డైలీ వెళ్ళడం ఆయన దగ్గరికి. హ్మ్. ఈ దీంట్లో వాళ్ళ విశ్వనాథ్ గారి నాన్నగారితోటి మా నాన్నగారికి ఓకే. మంచి రేపో కుదిరింది. హ్మ్. ఆయనతోటి కబుర్లు చెప్పడం ఇదంతా. ఒకరోజు ఆయనే విశ్వనాథ్ గారితోటి "రేయ్ పాపం ఆయన అంతలా తిరుగుతున్నాడురా నీతోటే చేస్తానంటున్నారు" హ్మ్. ఇది అని. అంటే అప్పుడు అనుకున్న దాంట్లో ఒక సినిమా ఏదో పోస్ట్‌పోన్ అయింది ఆళ్ళకి. ఓకే. ఓకే. చేద్దాం ఇదని నాన్నగారిని పిలిపించి, ఇలా నాగేశ్వరరావు ఒక కథ ఉంది. చాలా రిస్కీ కథ అది. హ్మ్. చాలామంది విని వదిలేశారు. అంటే హీరోయిన్ మూగది. హ్మ్. హీరో వారాల అబ్బాయి. హ్మ్. డప్పులు కొట్టుకుంటూ వారాలు దీంట్లో బతికేవాడు హ్మ్. అతను. చాలా రిస్కు. ఆలోచించండి. మీరు కొంచెం టైం తీసుకొని నాకు చెప్పండి. చేద్దామంటే లేదు లేదు ఆ కథ నాకు నచ్చింది అని మొత్తం అవుట్‌లైన్ చెప్పారాయన. కథ నచ్చిందండి ఇదే చేస్తున్నాం మనం. ఇదంటే ఇంకోసారి ఆలోచించుకోండి నాగేశ్వరరావు చాలా రిస్క్ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లే వద్దన్నారు ఇదన్నారు. లేదు చేస్తున్నాం సార్ ఇదని. వెంటనే అలా స్టార్ట్ అయింది అది. హ్మ్. జయప్రద గారు ఆవిడకి మంచి స్టార్డమ్ వచ్చింది సినిమా అదే. సార్. ఇది చంద్రమోహన్ గారు. సార్. అలాగా పాటలు ఎంత పెద్ద హిట్టో అందరికీ అవును. తెలుసు. అవును. సిరిసిరిమువ్వ ఫస్ట్ టైం తమిళనాడులో చాలా పెద్ద సక్సెస్ అయింది. సార్. ఒక సిల్వర్ జూబ్లీ ఆల్మోస్ట్ 1 ఇయర్ హ్మ్. 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 అక్కడండి శుభం అనే థియేటర్లో. సార్. సో హిందీలో తర్వాత రీమేక్ చేశారు. హిందీలో సర్గం అని. సో అంత సెన్సేషన్ అయిపోయింది ఆ సినిమా. సార్. సో అక్కడి నుంచి మా నాన్నగారు వాళ్ళిద్దరి జర్నీ అలా స్టార్ట్ అయింది. అనుకోకుండా జరిగిన ఒక ప్రయాణం ఒక Yes. చరిత్ర అయిపోయింది. అవునండి. అదే. అండ్ సార్ మామూలుగా మనం సినిమా విశేషంలోకి వెళ్దాము. హ్మ్. ఎలాగో మనం 'కె. విశ్వనాథ్' గారి హ్మ్. జయంతి సందర్భంగా ఇలా కూర్చున్నాం కాబట్టి హ్మ్. అసలు ఇండస్ట్రీలో ఆయన బర్త్‌డే ఎలా జరిగేది సార్? చాలా సింపుల్ మనిషండి ఆయన అసలు. ఎప్పుడు ఆడంబరాలకు పోరు. ఎప్పుడు చాలా మందికి తెలీదు కూడా ఆయన బర్త్‌డే అని. అవునా? ఆ! చాలా మందికి అప్పట్లోనే సార్. మా షూటింగ్‌లో ఎప్పుడైనా జరిగినప్పుడు అది మేమే అదే అదే అంటే మాకు తెలుసు. మా నాన్నగారు వాళ్ళకి తెలుసు ఆయన ఇది ఫిబ్రవరి 19థ్ ఆయన బర్త్‌డే ఇదని. వెంటనే కేకు ఇయన్నీ తెప్పిస్తే ఎందుకు ఇయన్నీ ఆడంబరాలని ఆయనే అనేవారనమాట. ఒప్పుకునేవారు కాదు. ఒప్పుకునేవారు కాదు అసలు. హ్మ్. మొత్తానికి అందరూ కలిసి చేయించేవాళ్ళం అలాగా. అలాగా అంతేగాని ఎప్పుడు ఆడంబరాలకి ఎప్పుడు గ్రాండ్‌గా ఎప్పుడు చేసుకోలేదు ఆయన. సార్. ఇది. ఆయనకి ఇష్టం ఉండదు కూడా ఇలాంటియన్నీ టోటల్‌గా. అండ్ అంటే 'కె. విశ్వనాథ్' గారితో 'పూర్ణోదయ మూవీ క్రియేషన్స్' ప్రయాణం ఎలా జరిగిందంటే హ్మ్. ఆయనతో ఒక సినిమా తీయడం, హ్మ్. బయటికెళ్ళి ఇంకో సినిమా తీసుకురావడం, మళ్ళీ ఆయన దగ్గరికి రావడం. ఆ! 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 ఇది ప్యారలల్‌గా చాలా సంవత్సరాలు జరుగుతూ వచ్చింది. అవునవునండి. అలా తర్వాత జరిగిన ఒక అద్భుతం 'శంకరాభరణం.' యెస్. అంటే నోటి నుంచి ఆ మాట వస్తుంటేనే ఒళ్ళు పులకించిపోతుంది. అసలు 'శంకరాభరణం' ఆన్ బోర్డ్ ఎలా అయింది? నాకు ఆ సినిమా స్టార్ట్ అవ్వక ముందు జరిగిన ఆ జర్నీ గురించి కాస్త మీ మాటల్లో చెప్పండి. యాక్చువల్‌గా అండి ఇప్పుడు 'సిరిసిరిమూవ్' తర్వాత మళ్ళీ విశ్వనాథ్ గారి దగ్గరికే మా నాన్నగారు ఎళ్లి ఆయనతోటే చేద్దామని, సార్ అది మొన్న 'సిరిసిరిమూవ్' అయిపోయింది కదా! ఇప్పుడు మేము 'పూర్ణోదయ' బ్యానర్ పెట్టాం. హ్మ్.
అది కూడా వాళ్ళ నాన్నగారు విశ్వనాథ్ గారు నాన్నగారే ఆ బ్యానర్ ఓకే. నేమ్ రాయించింది. మాకు సినిమాలన్నిటికీ ముహూర్తాలు ఇవన్నీ కూడా ఆయనే పెట్టేవారు. ఓకే. అది చాలా మంచి ఆహ్, ఇది అది ఆయన ఇయన్నీ జరిగినాయి అన్నీ మాకు బాగా నమ్మకం మాకు సార్. ఆయన. సో, అలా అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం ఇది మీరు మీరు నెక్స్ట్ సినిమా మీరు చెప్తే స్టార్ట్ చేస్తామంటే, నాగేశ్వరరావు నాకు ఇప్పుడు చాలా బిజీగా ఉంది నిజంగా ఇంకో 2 సినిమాలు ఇవి ఉన్నాయి. హ్మ్. అది అయిపోవాలి అప్పుడు దాకా అది చేయలేమంటే, ఈ లోపల మీరు ఒక పని చేయండి ఇంకో సినిమా చేయండి. హ్మ్. చేసి అది అయిపోయిన తర్వాత మనం మళ్ళీ స్టార్ట్ చేద్దాం అన్నారు. సరే. అలా 'తాయారమ్మ బంగారయ్య' అవును. అది మంచి హిట్ అయిపోయింది మా పూర్ణోదయాలో. అవును. దాని నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత నాన్నగారు అప్పుడు మళ్ళీ వెళ్ళి ఆయనకి సినిమా ఫస్ట్ ఆయనకే చూపించింది విశ్వనాథ్ గారికి హ్మ్. ఆ సినిమా కూడా. అది సార్ అది అయిపోయింది కదా మనం అనుకున్నాం ఇదంటే నాగేశ్వర గారు ఒక మంచి లైన్ ఉంది. అది నలుగురు ప్రొడ్యూసర్లు రిజెక్ట్ చేశారు అది అబ్బా! ఆ సబ్జెక్ట్ హ్మ్. మ్యూజికల్ హ్మ్. సినిమా. ఒక ఒక ఓల్డ్ మ్యాన్ ఒక ముసలాయన విద్వాంసుడు సంగీత విద్వాంసుడి మీద కథ ఒక నాట్యకర్త నాట్యకారిణి హ్మ్. వాళ్ళిద్దరి మీద సబ్జెక్ట్ అది. బట్ చాలా చాలా రిస్క్ ఇది. ఎందుకంటే విన్న నలుగురు ప్రొడ్యూసర్లు కూడా అందరూ పెద్ద ప్రొడ్యూసర్లు వాళ్ళు. సార్. వాళ్ళందరూ ఇచ్చేశారు. ఇది కాకపోతే ఇంకోటి చేద్దాం. ఇది మీ అసలు లైన్ చెప్తానని చెప్పారు. హ్మ్. ఇది నాకు బాగా 100% ఓకే సార్ అన్నారు మా నాన్నగారు. ఏం అంత నమ్మకం ఏంది? డైరెక్టర్ గారి మీద నమ్మకం అండి. కథ మీద నమ్మకం. విశ్వనాథ్ గారి మీద. నమ్మకం అండ్ కథ మీద నమ్మకం ఆయనకి. హ్మ్. హ్మ్. అలాగా మళ్ళీ చెప్పారు ఆయన. ఇంకొక 2, 3 రోజులు ఒక 1 వీక్ ఎంతో టైం తీసుకోండి మీరు. హ్మ్. ఆలోచించండి బాగా. హ్మ్. ఎందుకు రిస్క్ ఇప్పుడే మొన్న హిట్ చేశారు ఈ సినిమా. మంచి సినిమా అయ్యింది. 2 హిట్లు అప్పటికి వరుసగా. అప్పుడు ఇంకొకసారి ఆలోచించుకోండి అంటే లేదు ఇంకో ఇదే లేదండి మనం చేస్తున్నాం అన్నారు. హ్మ్. అలాగా ఆ సినిమా స్టార్ట్ అయిందండి. కథా చర్చలు ఎవరు జంధ్యాల గారు హ్మ్. మాటలు ఇది కరెక్ట్గా టోటల్గా ఆ సినిమా మొత్తం 12 పేజీలు నుంచి 15 పేజీల్లో ఉంది డైలాగ్. అంతేనా? మొత్తం అంతా సైలెన్సే ఎక్కువ ఉంది. డైలాగ్ వెర్షన్ అంటే అంతే ఉంటుంది టోటల్గా. ఒక మ్యాక్సిమం 20 పేజీలు ఎంతో అంతే. హ్మ్. అలాగే వేటూరు గారు. హ్మ్. వేటూరు గారిని విశ్వనాథ్ గారే తీసుకొచ్చారు స్టార్టింగ్. అప్పుడు ఓ సీత కథలో ఒక 2 పాటలు అలాగా. సిరిసిరి మూవీలో ఫస్ట్ టైం సింగిల్ కార్డ్ హ్మ్. వేటూరు సుందరమూర్తి గారు. అక్కడి నుంచి ఆయన బిజీ అయిపోయారు టోటల్గా. అవును. అది అలాగే ఆ, ఈ ఈ శంకరాభరణంకి వచ్చేటప్పటికి మొత్తం అన్ని సింగిల్ కార్డు ఆయనే మొత్తం. ఎందుకంటే వాళ్ళందరూ బాగా ఒక గురు శిష్యులాగా ఉండేవారండి. సార్. అది మొత్తం విశ్వనాథ్ గారు అంటే జంధ్యాల గారికి కానీ వేటూరు గారికి కానీ అందరికీ బాగా ఆ, గురువు శిష్యుల అనుబంధంలాగా. అయితే ఉండేది. 'శంకరాభరణం' సినిమా అది షూట్‌కి వెళ్ళక ముందు ఉమ్. ఆ సినిమాలో హీరోగా ముందుగా కృష్ణ గారిని, కృష్ణంరాజు గారిని పెద్ద పెద్ద స్టార్స్‌ని అనుకున్నారంట నిజమేనా అది? కృష్ణ గారు కాదండి శివాజీ గణేషన్ గారిని అనుకున్నారండి. ఓకే. తర్వాత కృష్ణరాజు గారు అయితే ఎలా ఉంటుంది అని ఓకే. అనుకున్నారు. ఓకే. వాళ్ళిద్దరిని అనుకున్నది. హ్మ్. గుమ్మడి గారిని కూడా ఆహా! అనుకున్నది. ఓకే. కానీ తర్వాత డైరెక్టర్ గారే అన్నారు దీనికి ఇమేజ్ లేకుండా ఉండే ఆర్టిస్ట్ అయితే బాగుంటుంది. అంటే అక్కడ ఆర్టిస్ట్ కనబడకూడదు. హ్మ్. 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 శంకర శాస్త్రి గారు కనబడాలి. అలాగా అనగానే నాన్నగారు అందరూ ఎవరైతే బాగుంటారో అనుకుంటుంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు హ్మ్. ఒక ఆయన సజెస్ట్ చేశారు. ఆయన అప్పుడే రారా కృష్ణయ్య అనే ఒక సినిమా చేస్తున్నారు హ్మ్. ప్రొడ్యూసర్గా హ్మ్. ఆయన చేస్తున్నారు. దాంట్లో ఒక ఆయన చేశారు సోమయాజులు గారు అని చాలా బాగుందంటే నాన్నగారు వెంటనే మేమందరం నాటకాలు ఆడేవాడు మాకు బాగా ఫ్రెండ్ ఆయన హ్మ్. అని ఆ సినిమా చూపించారు విశ్వనాథ్ గారికి. వెంటనే నెక్స్ట్ డే ఆయన పిలిపించేసి మేకప్ టెస్ట్ అంటే గెటప్ టెస్ట్ ఆయనకి నెక్స్ట్ హీరోయిన్ ఎవరు అంటే చాలామందిని అనుకున్నారు అంతా ఇదని. ఎవరు వద్దు మంజు భార్గవి గారు యాక్ట్ చేద్దాం అంటే అందరూ షాక్. హ్మ్. హ్మ్. ఇదేంటిది మంజు భార్గవి ఆవిడ అంటే అప్పుడు ఆవిడ ఇమేజ్ వేరేలాగా ఉండేది అప్పుడు. కరెక్ట్. అది ఇది పవిత్రమైన క్యారెక్టర్ ఎలాగా ఇది ఉంటుందంటే ఆవిడ గొప్ప నాట్యకారిణి. ఎవరు కూచిపూడిలో హ్మ్. అదే నేషనల్ లెవెల్ ఆవిడ చాలా ఇంటర్నేషనల్ దీనికంతా పెద్ద పెద్ద ప్రదర్శనలు ఇచ్చారు ఆవిడ సార్. ఎక్కడెక్కడో. ఇది ఆవిడ చాలా మంచి నాట్యకారిణి ఆవిడ అనేటప్పటికి నాన్నగారు ఓకే అని సార్ అన్నిటికీ ఓకే నాన్నగారు. ఎందుకంటే బాగుంది